నమస్కారం. ఇవాళ నేషనల్ హైవేస్ అధికారులు రెండు రాష్ట్రాలకి సంబంధించి నేషనల్ హైవే నెంబర్ 65 అధికారులు హైదరాబాద్ నుంచి, అమరావతి నేషనల్ హైవే అధికారులు, విజయవాడ నేషనల్ హైవే అధికారులు, అంతేకాకుండా కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, నగరం పాలక సంస్థ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ విజయవాడ సిబ్బంది అందరం కూడా రేపు రాబోయే కాలంలో మనకి అవసరాలను బట్టి నేషనల్ హైవే 65 ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి ఈ నేషనల్ హైవే 65 అంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం, ఈ హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్ళే ప్రదేశాల్లో ఉన్న కొంత డిపిఆర్ రెడీ చేశారు. ఆల్రెడీ ఉన్న డిపిఆర్ని మేము పరిశీలించిన పిమ్మట ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండటం మూలంగా పాత రోడ్డుని డెవలప్ చేయమని, ఉన్న చోట్ల ఎక్స్పాన్షన్కి కావాల్సిన దానికి రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఊర్లోంచి వెళ్తుంటే హైదరాబాద్ రోడ్లో ఎక్కడైతే సూర్యాపేట, నగరికల్లో ఫ్లైఓవర్లు వేశారో అదేవిధంగా ఈ ఊర్లో కూడా ఫ్లైఓవర్లు వేసి ఈ హైవేని పూర్తి చేయాలని కోరడం జరిగింది. విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వారి ఫ్లైఓవర్ దగ్గర నుంచి బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు కూడా ఫ్లైఓవర్ 6 లేన్ ఫ్లైఓవర్ వేయమని అడగడం జరిగింది. అంతేకాకుండా విజయవాడ నగరంలో వైవీరావు హాస్పిటల్, అమెరికన్ హాస్పిటల్ దగ్గర కూడా నేషనల్ హైవే వాళ్ళు రోడ్డుకు ఆనుకునే ఉంటుంది కాబట్టి ఎంజీ రోడ్డుకి దానికి 2 రోడ్లకి కనెక్షన్ ఇవ్వమని అడగడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా 4 నేషనల్ హైవే కలిసేయడానికి ఒక 3.5 కిలోమీటర్ రోడ్డు ఉంది. నేషనల్ హైవే 16, 65 నాగపూర్ రోడ్డు కనెక్ట్ చేయడానికి మనం చూస్తే మనం గొల్లపూడి టు జక్కంపూడి కాలనీ వరకు ఉన్న హైవే రోడ్డును కూడా మేము ఈ 3.5 కిలోమీటర్స్ కూడా స్లిప్ లోడ్ ఇవ్వమని కోరటం జరిగింది. వీటిని అన్నింటినీ పరిశీలించి ఈ మినిట్స్ని రికార్డ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి, R&B సెక్రటరీ వర్యుల వారి దగ్గరికి, అన్నిటికన్నా ముఖ్యంగా నేషనల్ హైవే అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళి గౌరవ మంత్రి నితిన్ గడ్కరీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మా ప్రాంత సమస్యలతో పాటు రాబోయే చక్కటి హైవే అభివృద్ధి చెందే విధంగా విజయవాడకి రాబోయే అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడలో చక్కటి కనెక్టింగ్ వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. వెస్ట్ బైపాస్ ఆల్రెడీ ట్రాఫిక్ వెళ్ళిపోతుంది, ఎక్కడికక్కడ ఫెసిలిటేట్ చేశాం. కానీ చిన్న పనులు మంగళగిరి దగ్గర కనెక్టింగ్ ఆగటం వల్ల చిన్న పనులు అవుతాయి. పూర్తి అయితే మాత్రం నెలాఖరు లోపల అవుతుంది. మరి ప్రధానమంత్రి గారు, గౌరవ నితిన్ గడ్కరీ గారు, అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు సమయం తీసుకుని పూర్తయిన వెంటనే నెలన్నరలో పూర్తవుతుంది. దాన్ని వర్చువల్గానో ఫిజికల్గానో మేమైతే ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తే బాగుంటుందని మా కోరిక. తప్పకుండా గడ్కరీ గారు కానీ ఎవరైనా వచ్చి ఓపెన్ చేస్తే బాగుంటుంది. వారిని ఆహ్వానించి ఈ కార్యక్రమం బాగుంటుందని, నెలన్నరలో అయితే మాత్రం వెస్టర్న్ బైపాస్ పూర్తవుతుంది.